పూజిత పేపర్ ప్లేట్స్ ఇప్పుడు మన మంగళపాలెంలో. వీళ్ళ యొక్క ప్రత్యేకత రౌండ్ ప్లేట్స్, స్క్వేర్ ప్లేట్స్ తో పాటు ఇస్తరాకుల మీద కూడా ప్రింటెడ్ ప్లేట్స్ లభించును. మరెందుకు ఆలస్యం, మీ వివాహాది శుభకార్యములకు ఆర్డర్ పై సప్లై చేయబడను. ప్రొపరేటర్ జయనాయుడు. కాంటాక్ట్ నంబర్ 9703369121 7893434909. రేపు మార్చి 12వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అంటే ప్రతి ఒక్క జిల్లా కేంద్రాలలో ఈ కూటమి ప్రభుత్వం చదువుల విషయంలో ఎంత ఘోరంగా విఫలమయ్యారో అనే అంశం మీద ఏ పేద పిల్లలైతే ఈరోజు ప్రభుత్వం ద్వారా విద్య అందుకోవాల్సి ఉన్నారో వాళ్ళకి జరుగుతున్న అన్యాయం మీద రేపు 12వ తారీఖున విజయనగరం జిల్లాలో మా పెద్దలు శ్రీ బొత్స సత్యనారాయణ గారి నాయకత్వంలోని మా జిల్లా పార్టీ అధ్యక్షుడు శ్రీ మధ్య శ్రీనివాస్ గారి నాయకత్వంలో అన్ని నియోజకవర్గాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అదేవిధంగా ప్రతి గ్రామం నుంచి కూడా యువత ఈ ప్రభుత్వం చేస్తున్న అన్యాయం మీద రేపు కలెక్టరేట్లో మేమందరం కూడా ఒక ర్యాలీ ద్వారా వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వాలని ఈ కార్యక్రమం చేపడుతున్నాం. దానికి ముందుగా ఈరోజు మీడియా మిత్రుల ద్వారా మన ముఖ్యంగా ప్రజలతో పాటు యువతకి మీ తరపున మేము పోరాడుతాము అని చెప్పడానికని ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారుగా 9 నెలలు పూర్తవుతూ ఉంది. ఈ 9 నెలల్లో పేద పిల్లలకి ఎంత అన్యాయం చేశారంటే ఫీజు రింబర్స్మెంట్ అనేది ఇప్పటికీ ఎన్నో క్వార్టర్ల నుంచి వాళ్ళకి ఫీజు రింబర్స్మెంట్ చేయకపోవటం వలన ఈరోజు విద్యా సంస్థల యాజమాన్యం అంతా కూడా పిల్లల్ని స్కూల్ నుంచి, కాలేజీ నుంచి బయటికి పంపించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మా గత 5 సంవత్సరాల ప్రభుత్వ కాలంలో పేదలకి పెద్ద దిక్కుగా ఉండటం అంటే ఏంటో చేసి చూపించారు మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు పేదలకి పథకాలు ఇవ్వటమే కాకుండా పేద పిల్లలు పేదరికం నుంచి బయటికి రావాలంటే చదువు ఒక్కటే మార్గం తప్పితే డబ్బున్నోడు ఎంత డబ్బున్నా సంపాదిస్తారు, కానీ పేదోడు బాగుపడడానికి ఒక విద్య ఒక్కటే మార్గం అని చెప్పి గత 5 సంవత్సరాల్లో విద్య గురించి ఎంత ఖర్చు పెట్టారనేది ప్రజలందరికీ తెలుసు. అదేవిధంగా గత ప్రభుత్వంలో ఫీజు రింబర్స్మెంట్ విషయంలో వస్తే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆఖరి సంవత్సరంలో డిసెంబర్ క్వార్టర్కి 12,609 కోట్ల రూపాయలు విద్యా దీవెన కోసం ఖర్చు పెట్టారు. అదేవిధంగా విద్యా దీవెన, వసతి దీవెన పథకాలకి 18,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అయితే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో కోట్ల తాలూకు ఫీజు రింబర్స్మెంట్ చేయకపోవడం వల్ల ఈరోజు పిల్లలందరూ కూడా కాలేజీ వదిలి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. అదేవిధంగా కూటమి ప్రభుత్వం 2014 నుంచి 19 వరకు ఇదే కార్యక్రమం చేశారు, ఇదే విధంగా మోసం చేశారు. రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2004 నుంచి భారతదేశంలో ఏ రాష్ట్రంలోనైనా పేదోళ్ళుగా ఉండిపోయారు, కానీ ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే పేదోళ్ళందరూ బాగుపడే అవకాశం ఈరోజు రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెడితే ఆ పథకాలకి మరొక 2 అడుగులు ముందుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గత 5 సంవత్సరాల్లో పేదలందరికీ పెద్ద దిక్కుగా ప్రభుత్వం ఉన్నది. మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన పథకాలు వాటికంటే మెరుగైన పథకాలు ఇస్తాము అని సూపర్ 6 అనే ఒక ఎన్నికల్లో మేనిఫెస్టో రిలీజ్ చేసి ఆ సూపర్ 6ని చాలామంది ప్రజలు నమ్మి మోసపోయారు. ఈరోజు ఇది 2వ మోసపోవడం. 2014 నుంచి 19 వరకు మోసపోయారు, మళ్ళీ ఈసారి కూడా ప్రజలు మోసపోయారు. అయితే ఈరోజు ఇంత త్వరగా ప్రభుత్వం చేస్తున్న అన్యాయం గురించి ఒక సంవత్సరం అన్నా టైం ఇద్దాము, సంవత్సరం తర్వాత ఈ పథకాలన్నీ మెల్లమెల్లగా అమలు చేస్తారని
ఆశిస్తే ఈ 9 నెలల్లో ఏ పథకం అమలు చేయకుండా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏం చెప్తా ఉన్నారు, ముందేమో సంపాదన సృష్టిస్తానని చెప్తా ఉన్నాడు. సంపాదన సృష్టిస్తామని చెప్పి సంపాదనతో సృష్టించి ఎవరి కోసం సృష్టిస్తారు? సృష్టించిందంతా కూడా ఈరోజు చక్కగా కాంట్రాక్టులు బిల్లులన్నీ చక్కగా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు మమ్మల్ని అక్కడ ఋషికొండ దగ్గర ప్రభుత్వం ఒక గెస్ట్ హౌస్లన్నీ ఆ రోజు కడితే అదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు దుర్వినియోగం చేశారు అని చేసేసి ఎన్నో మాటలు చెప్పారు. చెప్పి ఈరోజు అది ప్రభుత్వ భవనం బాబు, అది ప్రత్యేక సొంత భవనం కాదని చెప్పాం. ఈరోజు ఇన్ని కబుర్లు చెప్పి వాళ్ళ కాంట్రాక్టర్కి 84 కోట్ల రూపాయలు మన బిల్లు శాంక్షన్ చేశారు. సో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం డబ్బు దుర్వినియోగం చేసిందని చెప్తూ ఈరోజు ప్రభుత్వ భవనాన్ని వాళ్ళు వాడుకోవట్లేదు. ఆ ప్రభుత్వం మన జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ మళ్ళీ కాంట్రాక్టులు బిల్లులు చేస్తూ ఉన్నారు. సో ఈరోజు సంపద సృష్టించడం అంటే ఎవరి కోసం సృష్టిస్తున్నారు అనేది చంద్రబాబు నాయుడు గారు ఒకసారి ఆలోచించాలి. అంటే కాంట్రాక్టులకి మొత్తం వ్యాపారస్తుల కోసమైనా మళ్ళీ ఈ ప్రభుత్వం పేద ప్రజలను మళ్ళీ మరొకసారి మోసం చేస్తారా అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా రేపు 12వ తారీఖున ఎవరైతే ఈ రాష్ట్రంలో పేద పిల్లలు ఉన్నారో వాళ్ళందరూ జీవితాల గురించి ఈరోజు ప్రతిపక్ష బాధ్యత తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఆ సూపర్ 6లో భాగంగా ఈ ఫీజు రింబర్స్మెంట్, ఈ చదువుల విషయంలో అయితే ఖచ్చితంగా మేము పోరాడతామని ఈ నియోజకవర్గంలో మా కార్యకర్తలు, మా నాయకులు అందరూ రేపు జిల్లాలో పెద్దలు బొత్స సత్యనారాయణ గారు, మధ్య శ్రీనివాసరావు గారి నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మన అందరికి కూడా పిలుపునిస్తా ఉన్నాం. వ్యాపారం మీది, ప్రచారం మాది. మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి FTP న్యూస్లో యాడ్స్ పొందండి.